ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి మహాయోగం పట్టబోతోంది. మార్చి నెల 3వ వారంలో ఒక స్త్రీ ప్రవేశం మీ జీవితాన్ని మార్చిపోతుంది. ఊహించని అద్భుత మార్పులు చూస్తారు. అసలు ఈ కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితంలో కర్కాటక రాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి అధికారులతో వ్యవహారాల్లో ఓర్పు చాలా అవసరం. ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకునేటటువంటి దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే మీకు మేలు. ప్రారంభించిన పనుల మీద పూర్తి ఏకాగ్రత ఉంటుంది. పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయడం వల్ల విజయం లభిస్తుంది. ఒక్కసారి ప్రణాళిక వేసుకున్న తర్వాత పదే పదే మార్పులు చేయకుండా స్థిరమైన మనసుతో ముందుకు సాగండి. దేనికి కూడా అధైర్యపడకుండా, వెనుకడుగు వేయకుండా బాధ్యతాయుతంగా మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. వివాదాలకు దూరంగా ఉంటూ మౌనాన్ని పాటిస్తే కాలం మీకు అనుకూలించి పరిస్థితులను చక్కబడతాయి. ఉద్యోగంలో ఓర్పుగా వ్యవహరించడం వల్ల అపార్థాలకు చోటు ఉండదు. మీ యొక్క శ్రేయస్సు మరింతగా పెరుగుతుంది. ఆర్థికపరమైన సంబంధ విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. శుక్రుని ప్రభావం కారణంగా మీకు కావాల్సినటువంటి సహకారం సకాలంలో అందుతుంది. వారం చివరిలో వినే ఒక మంచి వార్త మీలో చాలా ఆనందాన్ని కూడా నింపి కొత్త ఉత్సాహాన్ని ప్రారంభిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. కర్కాటక రాశి వారి యొక్క పూర్తి లైఫ్ ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా చూసేద్దాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతాను పడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది కర్కాటక రాశి వారికి. రాశ్యాధిపతి చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు చరరాశి అని కూడా పిలుస్తారు. ఈ రాశి వారి యొక్క ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఆ విధంగా సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా ఈ రాశి వారు కొలవారుగా ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కర్కాటక రాశి చక్రంలో 4వది. అలాగే చర్రాశి అనగా ఈ రాశి వారి యొక్క అంచనాలు, ఆలోచనలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా ఈ వృశ్చిక రాశి వారి జల స్వభావమైనందువలన బయటపెట్టకుండా పనులు చేసేటటువంటి పనులు అయితే ఈ రాశి వారు చేస్తూనే ఉంటారు. ఈ రాశి వారు అందరితోనూ కూడా గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు అయితే ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే ఈ రాశి వారు మనోభావాలను అయితే అధికంగా ఇష్టపడతారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీళ్ళు ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి ప్రభావంకు తగిలిగా వీరు ప్రవర్తిస్తారు. చిన్నతనం నుండి జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తించుకుంటారు. అయితే వీరికి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యంలో అయినా సరే చేయగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ కర్కాటక రాశి వారి తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యం ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడుసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరిడి. అదేవిధంగా ఆదాయ వ్యయాలందు చాలా జాగ్రత్తగా పడుతుంది.
ఈ రాశి వారు కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు. ఇలా ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి. ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ సంబంధకు చెప్పినటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు. పునరాసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్య రాగాన్ని ధరించాలి. చూపుడు వెలుగు బంగారంలో వేయించిన కనకపుష్య రాగాన్ని ఒక గురువారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి ధరించాలి. ఇలా ధరించడం వలన దానం ఇస్తే మేలు. వార్ధక్యమైన మధుమేహము, జీర్ణ సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంచముఖి రుద్రాక్ష ధరిస్తే మీకు మేలు జరుగుతుంది. సప్తముఖి రుద్రాక్ష. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దాని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావానికి తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపద ధనాన్ని శత్రు సంపదను కూడా సమర్పించుకుంటారు. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి అసలు ఉండదు. ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి నమ్మించి మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారు అంటే ఎండ్రకాయ లేక పీతాన్బడి జలచరి మీ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనకారకుడు కావున వీరి జీవితం అనేది ఈ విధంగా మారిందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఎండ్రకాయ ఆకారము ఈ కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయటైతే చాలా సులభము. వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలు కూడా ఇట్టే పసిగట్టేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరివిధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరుస్తుంది. మరి కొంతకాలం విషాదము, నిరాశ, దిగులు కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసారు కదండి. ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశి వారి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియో వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.